హలో పిల్లలు, వెల్కమ్ టు చిట్టి పొట్టి కథలు. అనగనగా ఒక అడవిలో బుజ్జి అనే పిట్ట చెట్టు మీద నివసిస్తూ ఉండేది. బుజ్జికి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడడం దానికి అలవాటు. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కనిపించిన వారందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. బుజ్జి బిహేవియర్ తన తోటి జంతువులతో ఎప్పుడూ ఇలానే ఉండేది. ఇంతలో అక్కడికి ఒక మంకీ వచ్చి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? అక్కడ అడవిలో జంతువులన్నీ పార్టీ చేసుకుంటున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది. బుజ్జి కూడా ఆ పార్టీకి వెళ్ళింది ఊరికే ఉంటుందా? అక్కడ ఉన్న చిన్ని కాకితో మాట్లాడుతూ దాన్ని చూసి, హహా, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ వాయిస్ ఏంటి ఇలా ఉంది అని నవ్వేసింది. పాప ఆ మాటకి కాకిపిల్ల చాలా ఫీల్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బుజ్జి మాత్రం పార్టీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంది. ఇదంతా చూసిన బుజ్జి వాళ్ళ మమ్మీ బుజ్జిని పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా చెప్పింది, చూడు బుజ్జి, నీ మాటలు ఎదుటివారికి చిరునవ్వు తెప్పించాలి కానీ కన్నీటిని కాదు అని చెప్పింది. అమ్మ మాటలకు బుజ్జి తలదించుకుంది. నిజమే కదా, నా మాటల వల్ల ఇతరులకు చాలా బాధ కలుగుతుందని బుజ్జికి అర్థమైంది. ఆ తర్వాత రోజు బుజ్జి కాకిపిల్ల దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావని కూడా చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, మనం మాట్లాడే మాటలు స్వీట్గా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు బాధపడేలా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ చిట్టి పొట్టి స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.